హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఓకే, మళ్ళా చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ సిరీస్. We came to కాన్సెప్ట్ వంటిల్లు. యాక్చువల్ గా ఈ పేరు వినగానే నాకు మా ఇల్లు గుర్తొచ్చింది, అందుకే కాదు కూడదు అనుకుంటూ వచ్చేసాం. అండ్ మాకు ఈ ప్లేస్ సజెస్ట్ చేసింది ఎవరు తెలుసా? మా ఎడిటర్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. అండ్ నాకు ఎగ్జైటింగ్ అనిపించింది అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ చాలా మంది పేరు పెట్టుకుంటారు, ఏముంటారే నార్మల్ అన్ని చోట్ల ఉన్నట్టుంటే, కానీ ద అథెంటిక్ కాన్సెప్ట్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే దిబ్బ రొట్టి విత్ చెరుకు పానకం అండ్ అంబాజీపేట పొట్టిక్కలు, ఇంకా కాకినాడ చిట్ పెసరట్టు, ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని ఊరి పేరుతో మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. వెరీ నైస్. అండ్ ఇంకా మేము క్లారిటీగా మీకు మెన్యూ కూడా చూపించి, ఇట్ విల్ బి సో ఎగ్జైటింగ్. మీకు కూడా పక్కా ఆథెంటిక్ కోనసీమ స్టైల్ ఫుడ్ అనమాట. ఇదంతా వెళ్ళి తినేసి ఎంజాయ్. ఓకే, నేను వెళ్ళిపోతున్నాను. ఓకే. మనకైతే చెప్పాను కదా కోనసీమ వంటిల్లు అని చెప్పేసి, అండ్ కోనసీమ ఫుడ్ అని చెప్పేసి, ఫస్ట్ నేను డిషెస్ పేర్లు చెప్తాను. ఇది అంబాజీపేట పొట్టిక్క, బికాజ్ పనసాకులో వేసి ఇస్తారు. నెక్స్ట్ పాలకొల్లు దిబ్బ రొట్టి విత్ చెరుకు పానకం. దట్ ఈస్ ద ఐకానిక్ కాంబినేషన్. సరే, చిట్టి పెసరట్టు ఇక్కడ ఉంది, ఊతప్పం ఉంది, అంబాజీపేట పొట్టిక్కలు, రాజమండ్రి ఆవిరికుడుమిది, ఇది అమలాపురం విటమిన్ ఇడ్లీ, పాలకొల్లు దిబ్బ రొట్టి ఆల్రెడీ మనం చూసాం. ఇది పాలకొల్లు దిబ్బ రొట్టి, రాజోలు పెసర పునుగులు అంట. ఇది మండపేట చిట్టిగారి, రావులపాలెం మొక్కజొన్న వడ. ఇక్కడికి వచ్చిన కోనసీమ టూర్ వేస్తాం మనం. నిజమే. అండ్ ఇది కోనసీమ ఉప్మా అంట. యా, వీటన్నిటిలో యూజువల్లీ మీకు ఏమి ఇష్టం బాగా? నాకా దిబ్బ రొట్టి విత్ చెరక పానకం ఊజీ అల్టిమేట్. దాని తర్వాత గారె, పెసర పునుగు కూడా బాగుంటుంది. అసలు పెసర పునుగులు మన దగ్గరే ఉంటాయి, వేరే దగ్గర ఇయర్ అంతలాగా. మాకు మా ఇంటి బయట పునుగులే అంటే వాళ్ళ దగ్గర కొనుక్కుని మా కూర వండేసేవారు అనమాట. పునుగులు కూర, అది కూడా చాలా బాగుంటది. సో లెట్ us స్టార్ట్. నేనైతే పొట్టిక్క తింటాను. పొట్టిక్క ఇలాగా పనసాకులో నీట్గా బౌల్ చేసి స్టీమ్ చేసేస్తారనమాట. అప్పుడు పనసాకు ఫ్లేవర్ కూడా ఇడ్లీలో వస్తుంది. పొట్టిక్క అంటే ఇడ్లీ పనసాకులో వేసింది. ఇన్ని చట్నీలు ఇచ్చారు కదా, 1 2 3 4 5 6. బొమ్మాయి చట్నీ నాకు తినాలనిపిస్తుంది. బొమ్మాయి చట్నీ తిని చాలా లేదు అసలు. యాక్చువల్గా పాలకొల్లు దిబ్బ రొట్టి తిన్నాక వెళ్ళినప్పుడు దిబ్బ రొట్టి దొరికింది, కానీ పానకం దొరకలేదు మనకి, చెరుకు పానకం. ఆ టేస్ట్ ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ తెలుసు ఎక్కడనే నేను తినలేదు. అక్కడ దిబ్బ రొట్టి తిన్నది మళ్ళీ ఇంకా తొనలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ పొట్టిక కూడా చాలా మంచిగా ఉంది. అదే చాలా మంచిగా అంటే మంచి ఫ్లేవర్ ఉంది, మెత్తగా ఉంది, కంఫర్టింగ్ గా ఉంది. ఇట్స్ సో గుడ్. నన్ను ఫుడ్ తిన్నప్పుడు బాగుంటే మాట్లాడకూడదు అంటే వరకు మాట్లాడుతుందంటే అప్పుడు ఫుడ్ బాగాలేదనా? నేను నా గురించి చెప్పా. పొట్టిక చాలా బాగుంది చూడండి. దిబ్బ రొట్టి కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ దిబ్బ రొట్టి బాగుంటుంది. నేను ఎక్సైటెడ్ ఏమన్నానంటే పొట్టిక్క, దిబ్బ రొట్టి, తర్వాత మినప్ప పునుగులు, తర్వాత చిట్టి పెసరట్టు ప్లస్ ఉప్మా, ఆ రెండింటికి నేను చాలా మంచిగా ఎక్సైటెడ్గా ఉంటాను అనమాట. ఎక్కువ స్వీట్స్ ఉంటే బాగా ఎక్కువ తినేస్తాను నేను. నాకు షుగర్ వచ్చేది కదా, దేవుని కోరుకుంటే అదే కోరుకుంటా తెలుసా. నేను ఒకవేళ కోరుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే, దేవుడా నేను ఎన్ని స్వీట్లు తిన్నా నాకు షుగర్ రానివ్వకు, అది మరి అంట. నేనైతే కోరుకోవాలనుకుంటా, నేను ఎంత తిన్నా నేను లావ్ అవ్వకూడదు. నా కోరిక అదే. దేవుడు టీచ్ చేస్తాడు, తెలుసు. యూఆర్ బేసికలీ గాడ్, వెరీ గుడ్ గాడ్. దేవుడికి సర్టిఫికేట్ ఇస్తుంది ఆయన.
ఇది కొబ్బరి చట్నీ, సరే. కొబ్బరి చట్నీ. ఇది ఇది అల్లం అల్లం చట్నీ, చట్నీ. ఇది టమాటా చట్నీ, ఇది బొంబాయి చట్నీ. అది బొంబాయి చట్నీ, ఇది కందిపొడి, ఇది కరివేపాకు పచ్చడి. నేను ఎప్పుడు తప్పు చెప్పను. అండ్ యాక్చువల్లీ కాకినాడ పెసరట్టు మనకి చాలా ఇష్టం కదా, అది కాకినాడే కదా, అంటే అన్ని మావే అనుకోండి ఊళ్ళో. కొంచెం అంటేనే మాదే. కాకినాడ పెసరట్టు ఉప్మా నీళ్ళేనంట మరి మాయి నిలువ కూడా వచ్చింది ఉప్మాలో. ఏం కావాలి చెప్పండి. సూపర్. పొట్టిగా చాలా బాగుంది. మీరు దగ్గర తిన్నారు. ఇంకా కాకినాడ చిట్టి పెసరట్టు కొంచెం ఉప్మా అదిరిపోయింది కాంబినేషన్. కాంబినేషన్ మర్చిపోయా. మీకు తెలుసు, నేను చెప్తాను, హైదరాబాద్ లో పెసరట్టు అంతా మంచిగా ఎవ్వరూ చేయరు, కానీ ఇక్కడ పెసరట్టు చాలా బాగుంది. పెసరట్టులో మళ్ళా బాగుంటుంది, పెసరట్లోకి అల్లం చట్నీ బాగుంటుంది. పెసరట్టు కూడా అల్లం చట్నీ బాగుంటుంది. పెసరట్టులో అల్లం వేసారు, ఉల్లిపాయలు వేసారు, పెసరపప్పు వేసారు. సూపర్ ఉంది. ఇల్లు గుర్తు చూస్తున్నాం. పెసరట్టు ఉప్మా ప్లస్ అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్. సో గుడ్. మర్చిపోయా, ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, మీరు ఒక్కోటి ఏం చేయాలి లేకపోతే లేదు. సో బేసికల్లీ ఈ 5 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి కాంబో అనమాట. కాంబో వచ్చేసి 150 రూపీస్ మాత్రమే కాస్ట్. అసలు ఇంత తక్కువ కాస్ట్లో ఇన్ని ఐటమ్స్, దట్ అథెంటిక్ ఐటమ్స్ ఆడడం అనేది ఇట్ ఇస్ సో గ్రేట్. చెప్పాలంటే గ్రేట్. ఎవరి గ్రేట్? వాళ్ళ గ్రేట్, మన గ్రేట్. అదృష్టం దొరికినందుకు మన గ్రేట్, అసలు వాళ్ళ గ్రేట్. చూస్తున్నందుకు మీరు గ్రేట్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచిది. మీరు మాల్ ఛాలెంజ్ చేశారు కదా, 100 people స్ట్రేంజర్స్ డిసైడ్ స్ట్రేంజర్స్ డిసైడ్ అనేది. దాంట్లో కామెంట్ వచ్చింది, బ్యాన్ చేయాలి వీటన్నిటిని, మీరు అథెంటిక్ ఫుడ్స్ ని మాత్రమే మీరు ఎంకరేజ్ చేయాలి, ఎందుకు ఇలాంటివి చేస్తుంది. ఆవిడ కోసం స్పెషల్ గా చేస్తుంది వీడియో. మీతో పాటు ఇంకో 100 మంది సబ్స్క్రైబ్ కొట్టించారు మరి 100 స్ట్రేంజర్స్ ని. అది మరి. సో మీరు ఆవిరికుడుం అంటే తెలుసా? ఆవిరికుడుం ఇడ్లీ లాగే ఉంటది, పెద్దగా ఉంటది అనమాట. నాకు టేస్ట్ ఎంత డిఫరెన్స్ పెద్ద పాత్రలు వేస్తారు, ఆవిడ టేస్ట్ వేరుంటది. అవునా? తిన్నాం ఆవిరికుడు, రాజమండ్రి ఆవిరికుడు మీద అయితే. అంటే వీళ్ళ పేరు పెట్టింది ఎందుకు పెట్టారంటే అట్లాగా మన బిలాంగింగ్నెస్ మనకు తెలియాలని చెప్పేసి ఆవిరికుడు కరివేపాకు చట్నీ తిన్నాం. బాగుంది. చాలా బాగుంది కరివేపాకు చట్నీ కూడా. నాకు మా మమ్మీ గుర్తొస్తున్నారు. సేమ్ మా ఇంట్లో ఎలాగ ఉంటుంది కరివేపాకు. చాలా బాగుందబ్బా. మీకు చెప్పడానికి ఒకటి తినాలనిపిస్తుంది, అన్ని తినాలనిపిస్తుంది ఇక్కడ. అంత బాగున్నాయి మరి చెప్పాలంటే. ఇంకా పెసర పునుపులు. ఈ పెసర పునుపులు అన్ని చోట్ల లేరు. మన కోనసీమ వైపు, మా వైపు నేను చూసాను, వేరే ఎక్కడ పెసర పునుపులు వేయడం నేను చూడలేదు అనమాట. నాకు ఎందుకో ఈ కోనసీమ టిఫిన్స్ అథెంటిక్ కాళ్ళ టిఫిన్స్ అలా అనిపిస్తుంది కదా. అంటే చాలా రకాలే ఉంటాయి. గుంటూరు ఇడ్లీ వేరు, నెల్లూరు నేతికారం దోశ వేరు, అవన్నీ డిఫరెంట్. అది కూడా వేరు. మైసూర్ బజ్జి పెసర పునుకు కాంబినేషన్ అనే తింటారు అనమాట. ఆ రెండు యూజువల్లీ బయట ఎక్కడికి వెళ్ళినా అదే మనం ఆర్డర్ చేసుకుంటాం. లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి నుంచి లోపలికి ఉంది కదా, ప్రగతి నగర్. బేసికల్లీ ఇన్ ఎక్కువ ఐటమ్స్ తక్కువ ప్రైస్కి, అంటే ప్రైమ్ లొకేషన్లో, పార్కింగ్ ఉండి, అంబియన్స్ మంచిగా ఉండి, ఇట్ ఇస్ సో గుడ్. కోనసీమ వంటలు అండ్ వీళ్ళ లోగో కూడా నాకు బాగా నచ్చింది తెలుసా. కొబ్బరి చెట్లు, ఒకటి ఫోర్క్, ఒకటి స్పూన్, అదిరిపోయింది బాగా. అండ్ ఇప్పుడు అయితే మినపట్టు తింటున్నాం అనమాట. ఐ స్టార్టెడ్ పెసర పునుకు. బాగుంది పెసర పునుకు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్స్ 100 రూపీస్. వర్త్ వర్మ. అండ్ ప్రతిదాని టేస్ట్ బాగుంది, ఏది బాగాలేదని చెప్పరు. యూజువల్లీ మా ఏరియాలో కూడాను మినపట్టు బాగుంటే పెసరట్టు బాగోదు, పెసరట్టు బాగుంటే మినపట్టు బాగోదు హోటల్లో. ఇక్కడ రెండు బాగున్నాయి. యాక్చువల్గా చెరగపానకు ఉంటే నాకు చట్నీ తినబుద్ధి అవుతుంది, ప్రతిదీ దాంట్లోనే కలిపిస్తారు కదా. నాకు పూర్తి సైలెన్స్ తినాలనిపిస్తుంది, సైలెంట్గా తినాలనిపిస్తుంది, ఆస్వాదించాలనిపిస్తుంది. ఒకవేళ మా వీడియోలు వేరే స్టేట్ వాళ్ళు కానీ నార్త్ స్టేట్ వాళ్ళు అదే అలా ఎవరైనా చూస్తే కనుక, ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒకసారి వస్తే మా కోనసీమ వంటలు ఎలా ఉంటాయో మీకు తెలిసిపోతాయి. మేము తినిపించలేము కదా, మా ఊరు తీసుకుంటాం వాళ్ళే అందరు నేనే, అందుకని మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. ఆటోస్ తింటాను. ఆటోసేనా? ఆటోస్
లైమ్ ఫ్లేవర్ ఎప్పుడు వచ్చింది నాకు చెప్పకుండా. రామచంద్రపురం డ్రింక్ ఇది మీ ఊరించి రామచంద్రపురం ఎంత దూరం? ఉంటుంది ఒక 100 ఉంటుందేమో. మాది 60 అంటే మాకే దగ్గర. దూరం అంటే మీ కిలోమీటర్లో కొలవం. మన స్టేట్ దగ్గర ఇలా ఇక్కడ నోటికి మూతకి ఏమైనా దూరంలో. చెప్పారు చూసారా, ఇది షేరింగ్ ఉండదు, ఈ బఫే షేరింగ్ ఉండదు, ఒక ప్లేట్ ఒక్కలే తినాలన్నమాట. అక్కడ నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళు ఒకవేళ మీరు షేరింగ్ చేసుకుంటే. మామూలుగా చూడతారు. అయితే లైవ్ లో బొబ్బట్టు, పావు బొబ్బట్టు, నీటి బొబ్బట్టు అయితే పూతరేకులు, డ్రాగన్ పూతరేకులు, కారం పూతరేకులు అన్ని ఇచ్చారనమాట. అది కూడా చివరికి వచ్చిన తర్వాత స్వీట్లు కూడా వెళ్తాం. కడుపు నిండిపోయిన స్వీట్లు తినేసి వెళ్ళాలి. ఇదే పక్క అది పెట్టా ఇంత ఏదైనా మధ్య వేసేస్తా. షేరింగ్ ఇస్ కేరింగ్. సారీ అన్న. పావు చాలా బాగుంది నిజంగా, అదిరిపోయింది. గోవా టేస్ట్ బాగుంది. మనం కూడా ఇలాగే స్వీట్లు తయారు చేసి ప్రజలకు ఇచ్చి వాళ్ళ నుంచి వచ్చే గ్రేట్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అదే మన తీపి జ్ఞాపకాలు అవుతాయి ఫ్యూచర్లో. రోజు పొద్దున 3:30కి లేద్దాం. రోజు పొద్దున 3:30కి లేచి 6 వరకు స్వీట్లు రెడీ చేసి మనం 4 AM స్వీట్స్ పెడదాం. 4 AM స్వీట్స్ పెట్టి నైట్ 10 AM వరకు అమ్మేద్దాం. నైట్ 10 AM. ఓకే, నైట్ 10 AM. హైదరాబాద్లో ఏ అమ్మాయి పెళ్లి జరిగినా ఏ అమ్మాయి పెళ్లి జరిగినా నెక్స్ట్ ఇంకే శుభ కార్యక్రమాలు జరిగినా సరే మనం స్వీట్స్ సారీ కింద పంపించాలి. ఓన్లీ లేడీసా? జెంట్స్కి ఏం జరుగుతాయి పోనీ ఏ జరిగినా ఏ శుభకార్యం జరిగినా అన్న వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ కట్టలు దింపైనా సరే అమ్మాలి. ఇంత ఫుడ్ తిన్న తర్వాత బాదం పాలు టిఫిన్స్కి అన్ని ఇచ్చినట్టే ఇక్కడితోటి. సో ఇది ఈరోజు వీడియోకి ఎండ్. సో ఇక్కడైతే మంచిగా టిఫిన్స్ ఉన్నాయి అండ్ బయట స్వీట్ షాప్ ఉంది. ఆ స్వీట్ షాప్లో స్వీట్లు తింటే స్వర్గమే. అంటే లోపల ఫుడ్ మనకి బ్రేక్ఫాస్ట్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చాయో బయట స్వీట్ ఆర్ లైక్ చెర్రీ ఆన్ ద టాప్ ఆఫ్ ద కేక్ అనమాట. అవి ఇంకా స్పెషల్గా ఉన్నాయి. దానికోసం మనకి కడుపు నిండిపోయిన స్పెషల్ ప్లేస్ పక్కన ఉంచుకుని మీరైతే రండి. ఇక్కడ కోవా బొబ్బట్టు, లైవ్ పూతరేకులు, అంటే అక్కడికక్కడ చేస్తున్నారనమాట. నేతి బొబ్బట్టు, కోవా బొబ్బట్టు, ఆ రెండు అయితే అస్సలు మీరు మిస్ చేయకూడదు. ఇంకా చాలా స్వీట్స్ ఉన్నాయి. సో బేసికలీ లైక్ మన ఆథెంటిక్ కోనసీమ, ఆంధ్ర ఆథెంటిక్ స్నాక్స్ అండ్ స్వీట్స్ చాలానే ఉన్నాయి. అండ్ లొకేషన్ కూడా తెలుసుకున్నా, ఇది ప్రగతి నగర్లో కూకట్పల్లిలో ఉంది. కోనసీమ వంటల్లో ఫర్ వెరీ గుడ్ టిఫిన్స్. ప్లీజ్ డూ కమ్ హియర్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలుసు ఆల్రెడీ, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో తీసుకొచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. ఓకే, బాయ్.